ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ దినాన్ని చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క లక్షణాలను మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 108వ అధ్యాయం 1-3 మనం చూసినట్లయితే, దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆమేన్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని చూసినట్లయితే, ఈ దావీదు కీర్తన మనం చదివినట్లయితే, మరి వేకువనే మరి నేను లేచెదను, నీకు జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తానని దేవుని స్తుతించేది మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి ఈ ఈ భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ మొదటిగా ఎట్టి రీతిగా ఉండాలి అంటే, మొదటిగా ఉదయకాలపు ప్రార్థన. మరి ఉదయకాలపు ప్రార్థన ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో మరి మరి అట్టి ప్రార్థనను కలిగి జీవించాలి. మన అనుదిన జీవితాల్లో మనం ప్రతిదినము ఉదయాన్నే మొదటిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రార్థనలో విసిగిపోకు. మరి లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో చూసినట్లయితే, విసుకక నిత్యము ప్రార్థించుచుండవలనని అక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా మనం చూడొచ్చు. అదే రీతిగా మన అనుదిన జీవితాల్లో ప్రార్థన చేయడానికి విసిగిపోకూడదు. విసుగు మన జీవితాల్లో మరి తీసేయాలి. విసుగుకు మన జీవితాల్లో చోటు ఇవ్వకూడదు. మరి ఉదయాన్నే మనం లేవంగానే, మంచము మీద నుండి ఉదయాన్నే లేవగానే నీ మొదటి ఆలోచన దేవుడై ఉండాలి. రెండవది, నీ మొదటి మాట దేవుడుగా నీ నోట్లోంచి వచ్చే మొదటి మాట దేవుడే అవ్వాలి. మూడవదిగా నీ మొదటి పని ఏంటి అని అనగా ప్రార్థన మరియు బైబిల్ చదవటం అయ్యి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించడం అనేది మన జీవితాల్లో నేర్చుకోవాలి. చూడండి, మరి ఉదయాన్నే మనం మరి పశువులను చూసినట్లయితే, అవి గడ్డిని నెమరు వేస్తూ ఉంటాయి, నవ్వులి నెమరు వేస్తూ ఉంటాయి. అదే రీతిగా మన అనుదిన జీవితాల్లో వాక్యాన్ని మనం చదవటమే కాదు కానీ నెమరు వేసే అనుభవంలోనికి మనం రావాలి. ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలం ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, మరి ఉదయకాల ప్రార్థనట చాలా శక్తివంతమైనది. మన జీవితాల్లో అట్టి ప్రార్థన మన జీవితాల్లో ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలండి. నువ్వేదైతే జరగదనుకుంటున్నావో దేవుడు అది జరిగించి చూపిస్తాడు. నీ జీవితంలో ఏదైతే కొదువు ఉందో ఆ కొదువంతా యేసు నామములో తీర్చబడుతుంది. నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు వెతుకుతుంటున్నావో, మరి నువ్వు వెతకకుండా నీ పాదాల యొద్ద వచ్చి పడుతుంది. ఏదైనా, ఎంత గొడ్డు సమస్య అయినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, నీ చేయి జారిపోయిన స్థితిలో ఉన్న అదేదైనా సరే, నీ జీవితంలో ఇక అయిపోయింది, ఇక నాకేదీ లేదు నా జీవితంలో అనుకున్నదైనా సరే, నీ జీవితంలో ఉదయకాలపు ప్రార్థన అనేది నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం ఉండదు. నేను చెప్పడానికి చిన్నది నేను చెప్పలేను కానీ అది చాలా మరి ఉన్నతమైన ఆశీర్వాదాలకి, నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దారితీస్తుంది. ఎవరైతే ఉదయకాలపు ప్రార్థన కలిగి ఉంటారో వారి జీవితాలు చూడండి, నక్షత్రాలు ఎలా ఆకాశంలో ప్రకాశిస్తాయో నీ జీవితం కూడా అలా అనునిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది, అనునిత్యము వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉదయకాలపు ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉంటావో, దేవుడు నీ జీవితానికి వెలుగై రక్షణ అయి ఉంటాడు. అంటే ప్రార్థన లేకపోతే లేడా అంటే ఉండడు.
ప్రార్థన అనేది మన జీవితానికి ఆహారం ఎలా మన జీవితానికి బలాన్ని ఇస్తుందో, ప్రార్థన వాక్యం అనేది నీ శారీరకంగా నీ జీవితానికి ఆహారం బలాన్ని ఇస్తే, ఆత్మీయంగా నీ ఆత్మకు బలాన్ని ఇచ్చేది మరి ప్రార్థన వాక్యం. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే మరి నీ అంత మరి విజయం కలిగిన వ్యక్తి, నీ అంత అభివృద్ధి కలిగిన వ్యక్తి, నీ అంత ఆశీర్వాదం కలిగిన వ్యక్తి, నీ అంత దీవించబడిన వ్యక్తి, నీ ప్రతి ఎక్కడ అడుగు పెట్టినా నీకున్న ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదండి. నీకు మరి ఆశీర్వాదాలు జల్లు కురుస్తుంది నీ మీద. అట్టి ఆశీర్వాదాలు నీవు కలిగి ఉండాలి అని అనుకున్నట్లయితే మరి ఈ ఉదయకాలపు ప్రార్థన అనేది కష్టమే. ఉదయకాలం లేవడం అనేది చాలా కష్టం, చాలా మరి అలసటగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకుంటే ఒక్కరోజు కష్టంగా ఉంటుంది, 2 రోజులు కష్టంగా ఉంటుంది, 3 రోజులు కష్టంగా ఉంటుంది, 4వ రోజున నిలబడతావు. ఖచ్చితంగా నీకు కష్టమైనా సరే మరి చూడండి, కొన్ని సార్లు మనకి కష్టమైన మన ఇష్టమైన వాటి కోసం కష్టాన్ని పక్కన పెట్టేస్తాం కదండి. అయి వాటి కోసం పక్కన పెట్టేస్తాం కదా. ఈ లోకపు వాటి కోసమే అంత నువ్వు వాటిని పక్కన పెట్టినప్పుడు మరి నీ పరలోకపు తండ్రి మరి ఆయన కోసం కాదు కదా, మీకోసం మీరే, మీ ఆత్మరక్షణ కోసం ఈ లోకంలో జీవిస్తుండగా ఈ లోకంలో మరి కొన్ని అవసరతలనే ఉంటాయి, కొన్ని అక్కర్లనే ఉంటాయి. మరి దేవుడి చేత దీవించబడాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవునితో సహవాసం కలిగి ఆత్మలో ఎదగాలి. నా జీవితం ఎక్కడితో ముగింపు కాదు, కానీ ఇక ఇక ఇక్కడి నుంచి నా జీవితం నూతన ప్రారంభం కావాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇటు ఉదయకాలపు ప్రార్థన కలిగి ఉండాలని కోరుతూ ఉంటున్నాను. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఈ స్త్రీకి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ఇతరులను ప్రేమించటం. మరి చూసారా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన చెప్తా ఉన్నాడు. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరు. మీరు ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని బిడ్డలని ఆటోమేటిక్గా మన ప్రేమను బట్టే అందరూ తెలుసుకుంటారంటే చూసారండి. మనం సాక్ష్యం ఇచ్చుకోక్కర్లేదు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను, నేను అలా చేస్తాను, నేను అలా ఇస్తాను దేవుడికి అని నువ్వు చెప్పవసరం లేదు. నిన్ను గూర్చి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. కానీ మరి నీ ప్రవర్తన నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటుందని ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉంది వాక్యం. మరి 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. మరి ప్రవచనాలైన నిరర్థకమైపోతాయి, మరి మరి భాషలైనా నిలిచిపోతాయి, మరి జ్ఞానమైన నిరర్థకం అవుతుందంట. కానీ మరి ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉండేది ప్రేమ మాత్రం. అట్టి ప్రేమ నీ జీవితంలో మరి ఇతరులకు పంచేవాడిగా నీవు ఉండాలి, ఇతరులకు పంచే స్త్రీగా నీవు ఉండాలి. ప్రేమ కలిగి జీవించడం అనేది మన జీవితాల్లో నేర్చుకునేవారిగా మనం ఉండాలి. అట్టి ప్రేమ నేర్చుకోవడమే కాదు, కానీ ఇతరులకు పంచేవారిగా ఉండాలి. ప్రేమంట క్రోధాన్ని చల్లారుస్తుందంట, ప్రేమంట దోషాన్ని కప్పుతుందంట. అట్టి ప్రేమ కలిగి నువ్వు జీవించినప్పుడు ఇతరులకు నువ్వు ఏం చెప్పి మార్చాలి, ఏం చేయాలని నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, నువ్వు ఆలోచించవసరం లేదు. ఆటోమేటిక్గా నీ ప్రవర్తన చూసి, నీ ప్రేమ హృదయాన్ని చూసి, ఇదిగో నేను ఇంత బాధపడుతున్నా, నేను ఇంతగా తిన్ని బాధించినా నన్ను మరలా ప్రేమిస్తుంది అని నిన్ను బట్టి ఇతరులు నీలా మారుతారు. అట్టి ప్రేమను నువ్వు కలిగినప్పుడు మరి క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో క్రీస్తులో నీవు నిలిచి ఉండిన వాడిగా ఉంటావు. మరి అట్టి ప్రేమతో నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి దేవుని ఆజ్ఞను పాటించిన వారిగా ఆయన ముందు నిలబడతావు. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మరి త్వరగా క్షమించటం. మరి ఇతరుల్ని మరి కోపం అయితే మన వెంటనే వచ్చేస్తుందండి. మనకు మనం కోపంలో చాలా మాటలు అనేస్తాం. ఇతరులు మనలో ఒక మాట అంటే మాత్రం మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. మరి అట్టి కోపం ఇతరులు మరి నువ్వు అన్ని మాటలు మాట్లాడినా నిన్ను ఇతరులు క్షమించాలని కోరుకుంటావు. మరి నువ్వు కూడా ఇతరులని క్షమించేవాడిగా నువ్వు ఉంటున్నావా?
మరి మొదటిగా మనం ఆ ఆలోచన మనలోకి రావాలి. మనం చూడండి ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినట్లయితే మరి ఒక చక్కటి మాట మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడంట మరి దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఎఫెసీ 4:32 చూసినట్లయితే దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నారు. దేవుడు మనల్ని ఎట్టి రీతిగా క్షమించాడో మనం కూడా అదే రీతిగా ఒకరిని ఒకరు క్షమించుకోవాలని సెలవిస్తూ ఉన్నారు ఆయన. మనము క్షమాపణ అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనదనమాట. అది చాలా ప్రధానమైనది. మరి నువ్వు క్షమిస్తేనే నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. మరి దేవుడు క్షమించాలని నువ్వు కోరుకుంటావు. నువ్వు ఇతరుల్ని క్షమించకుండా నువ్వు క్షమించాలని మాత్రం అనుకోకు. ఎప్పుడూ కూడా నువ్వు మరి ఇంకొక చోట చూసినట్లయితే మనుష్యుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడండి పంట. నువ్వు ప్రేమ అనే పంటను కోస్తే ప్రేమ అనే పంటే నీకు వస్తుంది. పగ అనే పంటను నువ్వు విత్తినట్లయితే ఆ పంటే నువ్వు కూడా కోస్తావు. నువ్వు ఇతరుల్ని క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇతరుల్ని క్షమించడం అంటే ప్రతి విషయంలో మన మన అనుదిన జీవితాల్లో క్షమాపణ అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రుల మధ్య అయినా, మరి బిడల మధ్యలో అయినా, లేకపోతే సహోదరుల మధ్యలో అయినా. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యంలో కీర్తనల గ్రంథం చూసినట్లయితే చక్కగా వ్రాయబడి ఉంటుంది. క్షమాపణ అనేది చాలా ఉన్నతమైనది. యోసేపుని చూసినట్లయితే మరి అన్నదమ్ములు తన పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారండి. మరి తండ్రి ప్రేమించడం తను తప్ప, తండ్రి మరి తను బుజ్జగించడం మరి తల్లి లేని బిడ్డ కాబట్టి అంతగా ప్రేమించినప్పుడు పోనీలే చిన్నవాడు కదా మనకంటే, మరి అందుకని తండ్రి ప్రేమిస్తున్నాడు అని అనుకోలేదు. కానీ మాకంటే ఎక్కువ తన్నే ప్రేమిస్తున్నాడు అనుకుని తన మీద ఆటోమేటిక్గా మరి పగని పెంచుకొని చాలా క్రూరంగా చిన్నవాడు అల్లారు ముద్దుగా పెరిగినటువంటి బిడ్డ యోసేపు తనెంత కష్టాలు పెడతారు, గోతిలో పడేస్తారు, చంపాలని చూస్తారు, గోతిలో పడేస్తారు. అంత మాత్రమే కాకుండా మరి ఎంత దారుణంగా మరి తన్ని అమ్మేస్తారు, మరి సర్వెంట్గా అమ్మి పడేస్తారు. తను ఎంత దారుణమండి. మరి తను ఎంత బాధ అనుభవించుంటాడు, ఎంత శ్రమల గుండా వెళ్ళుంటాడండి. మరి పనివాడిగా మరి అమ్మి వేసినప్పుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. మరి ఆ బిడ్డ ఎంతో మరి చిన్నవాడుగా ఉండి తండ్రి ప్రేమను పొంది ఒకేసారిగా భయంకరమైన కష్టాల ఊబిలో పడిపోయినప్పుడు ఎంత బాధ అనుభవించుంటాడు, ఎంత శ్రమల గుండా వెళ్ళుంటాడండి. మనం చెప్పుకోవడానికి ఈజీగా చెప్పేయచ్చు, గోతిలో పడ్డాడు, తర్వాత బయటకు వచ్చాడు, తర్వాత అమ్మి వేయబడ్డాడు, ఇవన్నీ మనం సింపుల్గా చెప్పేస్తాం. కానీ మరి నిజ జీవితంలో తను అనుభవించిన కష్టాలు అనేవి చాలా, తన ఏజ్కి అవి సరిపోవిన కాదు కానీ తనకి భరించలేనటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు. భయంకరమైన పాపం ఎదురొచ్చినప్పుడు కూడా ఎవరో తనకి సలహా ఇచ్చేవాళ్ళేరు. కానీ దేవుని భయం తనలో ఉంది కాబట్టి, దేవుని కలిగిన మనసు తనలో ఉంది కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి మాత్రమే తను పాపాన్ని విడిచి పారిపోయాడు కదండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంత బాధల గుండా వెళ్ళడానికి కారణం తన సహోదరులే. అయినప్పటికీ మరి చెరసాల్లో వేయబడ్డాడు, చేయని తప్పుకి. అయినప్పటికీ కూడా ఇన్ని స్థితులు గుండా వెళ్ళడానికి కారణం వారి సహోదరులే అయినప్పటికీ ద్వేషం అనేది తనలో ఎంత మాత్రం లేదు. తనకి సమయం వచ్చింది, రివెంజ్ తీర్చుకునే సమయం తనకు కూడా వచ్చింది. దేవుడు ఎప్పుడూ కూడా మీరు ఇలాగే ఉండండి, మీరు క్షమించండి, మీ ఇది తప్పు అది తప్పు అని ఆయన చెప్పడండి. మనమే మన హృదయాన్ని ఆయన ఏది మనం చేసుకుంటామా అని ఆయన చూస్తూ ఉంటారు. నా బిడ్డ ఏది ఎంచుకుంటాడు, నా బిడ్డ పగని ఎంచుకుంటాడా, ప్రేమను ఎంచుకుంటాడా? ఆయన నిన్ను అట్టి రీతిగా నిన్ను పరిశీలించినప్పుడు నువ్వు కూడా ఆయనను బట్టి, ఆయన నిన్ను ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమను నువ్వు ఎట్టి రీతిగా పొందుకుంటున్నావో, మరి ఆయన క్షమను నువ్వు ఎట్టి రీతిగా పొందుకుంటున్నావు, అదే రీతికి ఇతరులకి పంచేవాడిగా నువ్వు ఉండాలి. యోసేపు ఇక్కడ అదే రీతిగా తన సహోదరుల మీద పగ తీర్చుకునే సందర్భం వచ్చినప్పటికీ తను పగ తీర్చుకోలేదండి. నేను రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే చూడండి, ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, చచ్చిన వీడిని క్షమించను, నా జీవితంలో నేను బ్రతికున్నంత కాలం వీడిని క్షమించను, వీడిని విడిచిపెట్టను, వీడు ఏం చేస్తానో చూడండి వీడిని అని మనం
ప్రగల్భాలు పలికేస్తూ ఉంటాం కదండి. మన కోపంలో, ఉద్రేకంలో ఏం మాట్లాడతామో మనకు తెలీదు. మరి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే కోపంలో మనం ఒక రాయిని తీసుకొని నీటిలో వేసినట్లయితే వేగంగా వెళ్ళిపోతుంది. అది నీటి అడుగుకు వెళ్ళిపోతుంది కదండి. చాలా దూరం వెళ్ళిపోద్ది. కానీ అది ఎంత కోపంతో వేసామో అంత వేగంగా వెళ్తది. అదే రీతిగా నువ్వు కోపంలో మాట్లాడిన మాటలు హృదయాన్ని అదే రీతిగా గుచ్చుకుంటాయి. నువ్వు కోపంలో ఏవైతే మాట్లాడావో, ఎలా అయితే ప్రవర్తించావో, ఆ ప్రవర్తన వల్ల ఇతరులు ఎంత బాధపడతారో, ఎంత గాయపడతారో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించినట్లయితే నువ్వు అట్టి రీతిగా మాట్లాడవు. ఎవ్వరు మాట్లాడరండి అట్టి రీతిగా. ఆ ఆలోచన అనేది మనుషుల మైండ్‌లో ఉన్నట్లయితే ఎవరు కూడా అట్టి రీతిగా ప్రవర్తించరు. మరి తెలియకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. అదే రీతిగా మరి దేవుడు మన కోసం ఎంత బాధను అనుభవించాడండి. సిలువ శిక్ష అంటే మనం ఈజీగా చెప్పేస్తాం. సిలువేయబడ్డాడు దేవుడు, సిలువేయబడ్డాడు. సిలువేయబడడం అంటే ఎంత దారుణం అండి. మరి 2 చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళలో మేకులు కొట్టబడి, ఆయన ముండ్ల కిరీటం పెట్టబడి, ఆయన ఎంత ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి చేయని తప్పుకి ఆయన ఏం చేశాడండి తప్పు? ఆయన ఏం చేశాడు? మన కోసం, మన పాపాల కోసం, మన దోషాల కోసం, మనం చేసిన ప్రతి అపరాధాల కోసం ఆయన సిలువ శిక్షను అనుభవించి మనకి ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు పాపంగా మారాడు కదండి. మరి ఆయనే ఇచ్చిన క్షమాపణ, ఆయనే ఇచ్చిన అంత క్షమాపణ చూసి మనమెంతటి వారమండి? ఇతరుల్ని క్షమించడం మనకి ఏదైనా పెద్ద పనా అండి? ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో కానీ, ఇప్పటి నుంచి ఇతరుల్ని ప్రేమించేవారుగా, ఇతరుల్ని క్షమించేవారుగా మనం కూడా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలనేవి పొందుకుంటాం. అదే రీతిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ త్వరగా క్షమించేదిగా ఉంటుంది. మరి ఒకటిగా మనం చూసినట్లయితే వాక్యాన్ని ధ్యానించడం కదండి. వాక్యాన్ని ధ్యానించే అనుభవం కూడా కలిగి ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని ధ్యానించడం అనేది మరి వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం కదండి. అట్లా కాదండి. వాక్యాన్ని ధ్యానించడం అంటే మరి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు కానీ, మరి కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించు ధర్మశాస్త్రమందు దివారాత్రులు అంటే నిద్రపోకుండా అని అనేయట్లేదు కానీ దేవుడు మరి వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం చదివిన వాక్యం అంట రాత్రింపగలు నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. మన నిద్రలో కూడా వాక్యాన్ని ధ్యానించేవాడిగా నువ్వు ఏ పని చేసినా, నువ్వేం చేసినా, నువ్వే సమయంలో ఉన్నా ఆ వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో మరి నీ హృదయానికి మరి ఎంతో మరి అనేక విషయాలు దేవుడు అనేక విషయాల ద్వారా మరి మాట్లాడుతూ ఉంటాడు. మరి చూడండి, వాక్యాన్ని ధ్యానించేవారంట అట్టి వాక్య ధ్యానించే అనుభవం కలిగి ఉన్నవారు ఎట్టి రీతిగా ఉంటారో మరి 4వ వచనంలో చూసినట్లయితే, 1 అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మరి ఇక్కడ చూసినట్లయితే అతడంట మరి చూడండి, నీటి యొరను ఒక చెట్టు ఉన్నట్లయితే దానికి నీరు పోయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అస్తమాను అది ఎంత పచ్చగా నిగనిగలాడుతూ కంటికి చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందండి. ఎంత కొనువిందుగా ఉంటుంది అది. ఫలాలను ఫలిస్తూ ఎప్పుడూ పచ్చగా ఉంటూ మరి ఫలభరితమైన వృక్షంగా ఉంటుంది. మరి అట్టి రీతిగా మనం ఉంటామని యెహోవా సెలవిస్తూ ఉన్నారు దేవుడు. మరి అదే రీతిగా మనం ఏం చేసినా మన ప్రతి పనిలో కూడా సఫలత, విజయం అనేది పొందుకుంటూ ఉంటాం. చూడండి, కొన్ని సందర్భాలు ఏం చేసినా జరగట్లేదు, ఏమీ నా జీవితంలో అవ్వట్లేదు అనుకుంటావు. లేదు, ఎప్పుడైతే ప్రార్థన యందు పట్టుదల కలిగి వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటావు, నీ జీవితంలో ఏది చేసినా సఫలత అనేది పొందుకుంటావు, విజయం అనేది పొందుకుంటావు. యేసయ్యను చూసినట్లయితే 3 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా తన ప్రజల్ని రక్షించుకుందండి. మరి అట్టి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉండినట్లయితే ఈ స్త్రీ వలె మనం కూడా ప్రార్థన, వాక్యం ధ్యానించడం అనే అనుభవం ఉన్నట్లయితే, వాక్యాన్ని నెమరవేసే అనుభవం నీలో నాలో ఉన్నట్లయితే అట్టి ఆశీర్వాదం అనేది, అట్టి సఫలత అనేది, అట్టి విజయం అనేది మనం కూడా మరి పొందుకుంటాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే సంతోషంగా ఉండడమండి. మరి ఈ స్త్రీ అంట సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుందంట. అంటే సంతోషం అంటే మరి చూసినట్లయితే మరి
సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే సంతోష హృదయ ముఖమును తేటనిస్తుందంట. మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుంది. మరి సంతోషం కలిగి మనం ఉన్నట్లయితే మన ముఖానికి తేటనిస్తుందంట. మరి ఈ స్త్రీ తన సంతోషంగా ఉండటమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉండేటట్లుగా మరి తను చేస్తుంది. మరి అట్టి మరి మనం సంతోషంగా ఉండడమే కాదు కానీ మన కుటుంబాన్ని కూడా అట్టి రీతిగా దేవుని వాక్యంలో ప్రార్థనలో మనం వారిని కూడా పెంచినట్లయితే మన బిడ్డల్ని మరి ప్రతిదినము కూడా వాక్యం అనే పాలతో మన బిడ్డల్ని పెంచినట్లయితే వాక్యం అనే మరి ఆ పాలతో మన బిడ్డల్ని పెంచి ముందుకు నడిపించినట్లయితే అట్టి ప్రార్థన అనుభవం ప్రతిదినము మన కుటుంబాల్లో మరి కుటుంబ ప్రార్థన అనే మరి ఉన్నట్లయితే మన జీవితాల్లో కూడా ఉల్లాసం అనేది, సంతోషం అనేది, ఆశీర్వాదం అనేది పొంగి పొర్లుతుంది. అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ప్రతిదినము మరి శ్రీవలే కుటుంబ ప్రార్థన కలిగి కుటుంబాన్ని దేవునితో నడిపించేదిగా, కుటుంబానికి దేవుణ్ణి అధిపతిగా పెట్టుకుని ముందుకు కొనసాగే రీతిలో ఉంటుంది. మరి అట్టి రీతిగా మనం కూడా ఈ శ్రీవలే మరి మన కుటుంబానికి మనకి కూడా సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మరి ఒకటిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. ప్రతిసారి ప్రతిరోజు కూడా ప్రతిదినము కృతజ్ఞత అనేది తన జీవితంలో కలిగి జీవిస్తుంది. ప్రతిదినము కృతజ్ఞత ఏంటి అనుకుంటున్నారేమో, కాదు. మొదటి దశలోనిలు చూసినట్లయితే 5వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చూసారండి, ప్రతి విషయంలో అది ఏదైనా నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు క్షేమంగా రాత్రి పడుకుని క్షేమంగా లేస్తున్నావంటే కేవలం దేవుని కృప. ఎంతోమంది రాత్రి పడుకుంటున్నారు, తెల్లవారేసరికి లేవట్లేదు. ఈ దినాన్ని ఎంతో సంతోషంగా, ఎంతో సౌఖ్యంగా, ఎంతో ఆరోగ్యంగా నువ్వు ఉన్నావంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మానవుడి జీవితం నీటి మీద బుడగ వంటి జీవితం. మన జీవితాల్లో మనం ఎంత సౌఖ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. దేవుడిచ్చిన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉండాలి. ప్రతిదినము కూడా ఆయన మనకిస్తున్న బహుమానం అండి. ఆయన మనకి గిఫ్ట్ ఇస్తున్నాడని ప్రతిదినం ఒక దినాన్ని మనకి నూతన జీవంగా ఒక నూతన కిరీటం ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా నూతన జీవాన్ని ఆయన ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిదినము మరి సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అందుని బట్టి నువ్వు జీవిస్తున్నావంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు నడుస్తున్నావంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. మరి ప్రతిదినం ఎంతో సౌఖ్యంగా మరి చక్కగా ఆహారం తింటున్నావంటే ఆహారాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు వేసుకున్న వస్త్రాలను బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. నీకున్న సమృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతిదీ, నువ్వు ఉంటున్న గృహాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి, దేవుడికి ఇస్తున్న సమస్తాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన సమస్తము బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. మనం ఎంత కృతజ్ఞత, మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయే వరకు కూడా, చంటి బిడ్డగా పుడతాం కదండి, ఆ క్షణం మొదలుకొని మనం చనిపోయే క్షణం వరకు దేవుణ్ణి స్తుతి మాటలు రాని పరిస్థితి నుంచి మనం చనిపోయే స్థితి వరకు స్తుతించిన మన స్తుతులు ఆయనకి సరిపోవండి. ఆయన అంత గొప్ప దేవుడు. అంతగా ఆయనకు రుణపడినవ్వాల్సిన వారిగా మనం ఉన్నాము కదండి. మన అనుదిన జీవితాల్లో ప్రతిదినము ఆయన స్తుతించేవారిగా ఉండాలి. మరి ఒకటిగా మనం చూసినట్లయితే మరి ఆనందంగా ఉండడం, మరి చూసినట్లయితే ఆనందంగా ఉండటం కదండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రతిదినము ప్రభునందు మనం ఆనందించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా ఉండాలి. మరి ఆయన ఇచ్చిన మరి ఏదైనప్పటికీ ప్రతిదీ మనం ఈ దినాన్ని చూస్తున్నామంటే ఆయన కృప. మరి కీడును దేవుడు మేలుగా మార్చే దేవుడు. మన జీవితంలో మరి ఎంత సంతోషంగా ఉన్నామంటే ఆయన కృప. ఏ విషయంలో అయినా ఏదైనప్పటికీ, మంచి అయినా ఏదైనా మరి దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవునిలో ఆనందించే అనుభవం కలిగి మనం ఉండాలి. ఆయనలో ఆనందించడం అనేది అది గొప్ప భాగ్యం. ఈ స్త్రీ అంట ప్రతీది కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో, తన కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని యందు ఆనందించేదిగా ఉంటుందంట. అట్టి రీతిగా దేవునిలో ఆనందించడం అనేది మనం కూడా ఈ స్త్రీ వలె నేర్చుకోవాలండి. ప్రతిదినము దేవుని యందు సంతోషించే హృదయం, ఆనందించే హృదయం నూతనంగా మనలో మరి నింపుకుంటూనే ఉండాలి. చూడండి, ఖాళీ పాత్రని మనం మరి నీటితో ఎలా నింపుతామో అదే రీతిగా మన శరీరం అనే ఈ పాత్రని దేవుని వాక్యంతో మరి నింపుతూనే ఉన్నప్పుడు
సంతోషానందం నీలో నుంచి పొంగి పొరులుతూ ఉంటుంది. అప్పుడు ఆ సంతోషం, ఆనందం మనలో వాక్యం అనే సంతోషం, ఆనందం పొంగి పొరులుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న బాధ, వేదన అన్నీ కూడా కొట్టుకుపోతాయండి. పైనుంచి పొంగిపోతూ బయటికి పోతూ 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 ఉంటాయి. నీలో ఇంకా దేవుని యొక్క ఆనందం మాత్రమే నిలిచి ఉంటుంది. అట్టి అనుభవం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అదే రీతిగా మరి ఒకటి మనం చూసినట్లయితే విశ్వాసంతో నిండిన ఆలోచనలు. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. మరి చూడండి, మరి ముందు మాట మనం ఏం చూసాం? ఆనందంగా ఉండటం. మరి మరి ఈ ఆనందంగా ఉండటం అనేది మనలో మనం ఎలా నింపుకోవాలో మరి అదే రీతిగా చూడండి, పౌలు శీలలు మరి భయంకరమైన చెరసాల్లో ఉండి కూడా దేవుని స్తుతించి ప్రార్థించి ఆనందించే వారిగా ఉన్నప్పుడు వారి సంఖ్యలు ఎలా తెగుపడిపోయినాయో అదే రీతిగా మీ జీవితంలో ఉన్న వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు. అదే రీతిగా ఇక్కడ విశ్వాసం అనేది మీ జీవితాల్లో ఎక్కడైతే నింపబడి ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో మరి గొప్ప కార్యం వెంబడి కార్యాలు, కార్యం వెంబడి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని వ్రాయబడింది. అదే రీతిగా హెబ్రీ పత్రిక 11:1 మనం చూసినట్లయితే విశ్వాసం అనేది అంట నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన విన్నవంటుకు రుజువునై ఉన్నది. మరి విశ్వాసము ద్వారా హేబేలంట కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. తద్వారా దేవునితోనే నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. చూసారండి, విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, విశ్వాసపు ఆలోచనలు, విశ్వాసం అనేది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు అనేవి మనం చూడగలుగుతాం. మరి విశ్వాసం ద్వారా అబ్రహాము, శారా మరి వృద్ధాప్యంలో 100 ఏండ్ల వయసులో కూడా మరి ఇస్సాకును పొందుకున్నారు కుమారుడిగా. ఎంత ధన్యత అండి! మరి వారి జీవితాల్లో అది అసాధ్యమే మానవులుగా, కానీ దేవునికి సాధ్యం. నీ దేవుడని యెహోవాకు అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తూ ఉన్నారు కదండి. మన దేవుడని యెహోవాకు అసాధ్యమైనది ఏది ఎంత మాత్రం లేదు. ఎప్పుడైతే ఆయనపై ఆధారపడగలుగుతామో గొప్ప కార్యాలనేవి చూడగలుగుతాం. మరి ఒకటిగా మనం చూసినట్లయితే సున్నితమైనటువంటి మాట అనమాట. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం మరి 1వ వచనం చూసినట్లయితే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. మరి చూసినట్లయితే మనం మాట్లాడే మాట మంచిగా మృదువుగా మనం మాట్లాడినట్లయితే భయంకరమైన కోపంలో ఉన్న వ్యక్తి అయినా మరి ఐస్లో అయిపోతారనమాట, చల్లగా అయిపోతారు. మనం మనం మన మాటలోనే ప్రతీది కూడా ఉంచబడి ఉంటుంది. ప్రేమ అనేది నువ్వు కలిగి మాట్లాడినట్లయితే ఎటువంటి పరిస్థితి అయినా మరి ఎటువంటి బండ లాంటి వ్యక్తి అయినా మారిపోతాడు. మరి అట్టి మరి మాటలు కలిగి మనం ఉండాలండి. అట్టి మరి మృదువైన మాటను కలిగి మనం నడుచుకోవాలి. మరి ప్రేమ పగని చల్లారుస్తుంది. మరి ప్రేమ పగను చల్లార్చినప్పుడు మరి మరి ఎటువంటి వ్యక్తి అయినా మారిపోతారు కదండి. మరి చూడండి, మరి విశ్వాసి అయిన భార్య అంట అవిశ్వాసి అయిన భర్తను మరి దేవుని సన్నిధికి రాబడుతుందంట. మరి విశ్వాసిని చెడగొడుతుంది, కానీ విశ్వాసి అవిశ్వాసిని కూడా దేవుని సన్నిధిలోకి తేగల శక్తిని దేవుడిచ్చాడు. అట్టి శక్తితో నువ్వు ముందుకు కొనసాగినట్లయితే, అట్టి జ్ఞానంతో మరి జ్ఞానం గల వ్యక్తి మరి ఎట్టి రీతిగా నడుస్తాడండి. అట్టి రీతిగా మన దేవుడిచ్చిన జ్ఞానం లేదా నీకు? దేవుడిని అడగండి. జ్ఞానం ఆయన దగ్గర సమృద్ధిగా ఉందంట. జ్ఞానం మీకు కొదువుగా ఉంటే నన్ను అడగమని ఆయన సెలవిస్తూ ఉన్నారు. అట్టి దేవుని జ్ఞానం పొందుకుని మృదువైన మాట కలిగి, మృదువైన స్వభావం కలిగి, ఇతరులతో మరి మృదువుగా మరి ప్రేమ కలిగిన మాటలతో మనం మాట్లాడినట్లయితే మరి ఎంతటి మూర్ఖులనైనా మార్చగలం. మరి అట్టి మృదువైన మాటలు కలిగి దేవుని ఎడల అట్టి జ్ఞానాన్ని పొందుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి నీ జీవితంలో గొప్ప మరి ఆశీర్వాదం పొందుకుంటావు. అనేక ఆత్మల్ని సంపాదించగలుగుతావు. మరి అట్టి మరి మరి అట్టి విశ్వాసం కలిగి, అట్టి మనస్తత్వం కలిగి ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క మరి రక్షణ అనేక మందికి నువ్వు పంచగలవు, అనేక మందిని రక్షించగలవు. మరి దేవుడు చూడండి, ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకంలో వేవేల ధ్వనులు మరి వేవేల స్థుతులంట. మరి ఎంత ఆనందిస్తారు దేవుడంట. 100 గొర్రెలు ఉన్నప్పటికీ 99 గొర్రెలు తన దగ్గర ఉన్న తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయన
చింతిస్తూ ఉంటాడంట. మరి ఆ తప్పిపోయిన ఒక గొర్రెని నువ్వు రక్షించినట్లయితే ఎంత ఆనందమండి! దేవుని సన్నిధిలో ఎంత మహిమ ఉంటుందండి. అట్టి భాగ్యాన్ని ఈనాడు ఈ స్త్రీ వలె మనం కూడా పొందుకోవాలి. అదే రీతిగా మరి ఒకటి మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథం 8:35 మనం చూసినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఆమేన్. మరి దేవుణ్ణి కనుగొన్నవాడంట జీవాన్ని కనుగొంటాడు. యెహోవా కటాక్షము వానికి కలుగుతుంది. ఆయన కటాక్షం కలిగేవారిగా మరి ఆయన్ని కనుగొన్నప్పుడు మనలో ఆయన జీవం అనేది మనలో ఆటోమేటిక్గా ఆయన జీవాన్ని మనం పొందుకుంటాం. అట్టి జీవాన్ని మనం పొందుకోవాలంటే ఆయనను వెదికేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు వెతకాలండి? మరి మధ్యాహ్నమా? ఎప్పుడు వెతకాలి? ఉదయాన్నే. ఉదయకాలంలో ఆయన సన్నిధిని వెతికేవారిగా ఈ స్త్రీ వలె మనం ఉన్నట్లయితే మరి ఆయన కటాక్షం పొందుకుంటాం, ఆయన యొక్క దయను పొందుకుంటాం, ఆయన యొక్క ప్రేమను పొందుకుంటాం, ఆయన యొక్క సమస్తాన్ని మనం పొందుకుని ముందుకు నడవగలం. మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటు స్త్రీ వలె ఆయన యందు భక్తులు కలిగి ఉన్న స్త్రీ ఎట్టి రీతిగా ఎట్టి అలవాట్లు ఎట్టి లక్షణాలు కలిగి ముందుకు సాగుతుంది. అట్టి మరి లక్షణాలు కలిగి ప్రతి ఒక్కరు నడిచేవారుగా స్త్రీయే కాదు కానీ మనం అందరం కూడా ఈ వాక్యం స్త్రీకే కాదు కానీ ప్రతి ఒక్కరికి మరి చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఇట్టి విధంగా ముందుకు సాగినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు పొందుకుంటారని మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ఈ మాటలను తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.